ఆయన రచనల్లో మహాకవి శ్రీశ్రీ ఉర్రూతలూగించిన హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నాలో ఒకరు. ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన గెస్ట్తో మీ ముందుకు రాబోతున్నాం. ఆయన ఇంకెవరో కాదు, ఆయన రచనల్లో మహాకవి శ్రీశ్రీ ఉర్రూతలూగించిన ఊపు కనిపిస్తుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి యువత ఉంటారా అనిపించేలా కనిపించే ఒక రవి కిరణం. ఆయన ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చెరగని ఒక ఆధునిక కవిలా కనిపిస్తుంటారు. ఆయన ఇంకెవరో కాదు, ఆయనే మన దివాకర్ పూజారి. వెల్కమ్ టు మై ఛానల్ అన్న. థ్యాంక్ యూ. ముందుగా మీ గురించి మా ఆడియన్స్ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ రాంబాబు గారు. నాలో ఒకడు అంటూ మనలో సమాజంలో ఉన్నటువంటి మన చుట్టూ తిరిగినటువంటి వ్యక్తుల్ని పరిచయం చేస్తూ మీరు కొనసాగిస్తున్నటువంటి ఈ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఓ గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే మనలో తిరుగుతున్నటువంటి వ్యక్తుల్ని పరిచయం చేయటం, వారిలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి వ్యక్తిని బయటికి స్పృశిస్తూ సమాజానికి తెలియజెప్పడం అనేది గొప్ప విషయం. ఇక నా విషయానికి వస్తే, నా పేరు దివాకర్ పూజారి. ఓ సగటు భారతీయ ఆంధ్ర కుర్రవాడిగా పెరిగి పెద్దయి ఈరోజు సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగిగా నా తాలూకా విధి నిర్వహణని కొనసాగిస్తూ నాలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఓ సాహిత్య అభిలాషని పెంపొందించుకునే క్రమంలో ముందుకు సాగుతున్నాను. మీరు తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా, అసలు మీరు తెలుగు ఏమైనా నేర్చుకున్నారా? అంటే తెలుగు పండిట్ కానీ లేదంటే తెలుగు సాహిత్యం కానీ ఏమైనా నేర్చుకున్నారా? లేదు రాంబాబు గారు, తెలుగు అంటే అభిమానం, మాతృభాష మీద ఉన్నటువంటి మమకారం మాత్రమే. నేను గ్రాడ్యుయేట్ పరంగా సైన్స్ స్టూడెంట్ని, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ పరంగా ఎంఎస్సి జువాలజీ. తెలుగు అనేది ఒక భాష మాత్రమే అనుకోకుండా నాతో పాటు నేను పెరిగినటువంటి నా సమాజాన్ని లేదంటే నేను నేర్చుకున్న విషయాల్ని తెలుగు భూమిగా నేర్చుకున్నాను కాబట్టి తెలుగు మీద అభిమానంతో మాత్రమే కొనసాగిస్తున్నాను. మీలో మొదటి బీజం ఎప్పుడు పడిందండి ఈ తెలుగు నేర్చుకోవాలని కానీ తెలుగు సాహిత్యం మీద కానీ? అంటే ఐ మీన్ ఏ వయసు నుంచి మీకు ప్రారంభమైంది ఈ జీల్ అనేది? భాషగా నేర్చుకున్నటువంటి తెలుగుకి సాహిత్యపరంగా అభిలాషకి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఏదైనప్పుడు కూడా భాషగా నేర్చుకున్నటువంటి తెలుగు ఏదైతే ఉందో, గురుకులంలో సింహాచలం రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే టైంలో ఆచార్య మేషార్ అని చెప్పేసి ఆయన తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ప్రారంభంలో ఉందని చెప్పగలను. తదుపరి 2011-14 మధ్యలో ఈ సాహిత్య అభిలాష పెరగడానికి ఒక అంకురం అనేది ఏర్పడింది. భాష మీద అభిమానంతో పుస్తక పఠనం, పుస్తకాలను చదువుతూ వాటిని విశ్లేషించుకుంటూ రాయాలనే కోరికతో కొన్ని కవితల్ని రాయటం ప్రారంభించడం జరిగింది. మీరు ఎన్నో రచనలు కూడా చేశారు కదా, మీ రచనలు ఎలా ఉన్నాయంటే నిజంగా చెప్పాలంటే ఆనాడు మహాకవి శ్రీశ్రీ ఏ విధంగా అయితే యువతని ఉర్రూతలూగించారో, సమాజాన్ని మేల్కొల్పారో, మీరు చేసినటువంటి ఆ రచనలో కూడా నేను కొన్ని అయితే చదవడం జరిగింది. అందులో కూడా చాలా మంచి అర్థంతో చాలా ఆలోచించాల్సినటువంటి విషయంలో అనిపించింది అనమాట.
మీ కవితలు కూడా అదే విధంగా ఉన్నాయి. సో మీకేమైనా ఆయన ఇన్స్పిరేషన్ గా ఉన్నారా? మీరు అన్నట్టుగా ఈనాటి ఈ కొనసాగుతున్నటువంటి ఈ కాలంలో వ్యక్తులకి, అలాగే అంతకు పూర్వం జరిగినటువంటి సాహిత్య అభిలాషకు కానీ సాహిత్య క్రమానికి కానీ మధ్యలో వారధి వంటి వారు శ్రీశ్రీ అనవచ్చు. ఎందుకంటే సంస్కృతం కానీ గ్రాంధికం కానీ ఆ భాషను వీడి మన వాడుక భాషలోకి రచనలు తీసుకురావడం కానీ కవితలను తీసుకురావడం కానీ శ్రీశ్రీ ఆ కాలం నుంచి మొదలైంది. ఖచ్చితంగా శ్రీశ్రీ తాలూకా ప్రభావం లేని వ్యక్తులు అంటూ ఎవరు ఉండరు అని చెప్పేసి నేను అనుకుంటాను. ఆయన తాలూకా కవితల తాలూకా ఫ్లో ఏదైతే ఉందో ఆ ప్రవాహం అది ఖచ్చితంగా నా మీద కూడా ఉండే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా శ్రీశ్రీ తాలూకా రచనల వాడి వేడి అనేది ఆ పదాల వాడుక, ఆ పదాల అమరిక, అదే విధంగా ఆ అంచి ప్రాసలు అనేవి చాలా అందరినీ ఆకట్టుకుంటాయి. అది నా మీద కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీరు ఎన్నో రచనలు చేశారు. అందులో నాకు కొన్ని ఇష్టమైనవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. అందులో ఒకటి ఏంటంటే, తుపాకుల శబ్దానికి గోధుమలు రాలిన, జీవితమే ఒక పరీక్ష, నీకు ఎరికేనా, నెక్స్ట్ తను ఎవరు, సాగనంపుతారా, ఇలాంటి కొన్ని నేను నోట్ చేసుకున్నాను. అవి నాకు ఎంతలా నచ్చాయనంటే, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అవి చదివిన తర్వాత నేను ఆలోచించగలిగాను అనమాట. అంతలా అనిపించాయి. సో దాని గురించి ఏమైనా మా ఆడియన్స్కి కొంచెం వివరించి చెప్పగలరా? కవితకి ఎప్పుడైనా సరే శీర్షిక అనేది చాలా విలువైంది. ఎందుకు అంటే శీర్షిక కవితలోని భావాన్ని తెలపకనే తెలియజేసినట్టుగా ఉండాలి. అదేవిధంగా చదవబోయే కవితకిపై ఉత్సుకత పెంచే విధంగా ఉండాలి. అందుకోసం అని చెప్పేసి మీరు ఇప్పుడు ప్రస్తావించినటువంటి తుపాకుల శబ్దానికి గోధుమలు రాలేనా, నీకు ఎరికేనా, లేదంటే జీవితమే ఓ పరీక్ష, తను ఎవరు, ఇలా ఒక మోసగా వెళ్ళేటువంటి శీర్షిక కాకుండా ఉత్సుకత పెంచే విధంగా శీర్షిక ఇచ్చినట్టుగా అయితే కవిత తాలూకా భావుకత ఇంకొంచెం బాగుంటుందని చెప్పేసి నా తాలూకా భావన. దానిలో భాగంగానే పాకిస్తాన్ తాలూకా ఉగ్రవాదం ఏ స్థాయిలో జరుగుతుందో మనకు తెలిసిందే. దాన్ని ప్రస్తావిస్తూ తుపాకుల శబ్దానికి గోధుమలు రాలేనా అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే బహిర్గత మార్కెట్లో తుపాకులు దొరికేవి కానీ రొట్టెలు దొరకక గోధుమల కోసం రొట్టెల కోసం అల్లాడిన క్షణాలను కూడా పాకిస్తాన్లో చూసాం. ఆహార సంక్షోభం. సో ఆ విధంగా మనం రాసేటటువంటి కవిత కానీ దానిలో ఉన్నటువంటి భావం కానీ వ్యక్తపరచాలంటే శీర్షిక ప్రాముఖ్యత చెందుతుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ శీర్షిక ఏదైతే ఉందో దాని ప్రాధాన్యత కవితకి అర్థం పెట్టే విధంగా ఉండాలి. అందుకోసం అని చెప్పేసి శీర్షిక కోసం చాలా ప్రాధాన్యత ఇస్తాం. శీర్షిక తాలూకా భావన కవితలో ఉట్టిపడేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. దానికోసం ఒక ఉదాహరణ తీసుకున్నట్టుగైతే మీరన్న ప్రస్తావించిన తుపాకుల శబ్దానికి గోధుమలు రాలున, పాక్ నుదుటి రాతలో సైనిక రాజకీయాలకు కొదివే లేదు, ఎంతలా అంటే వీరు ఉగ్రనీతిపై తుపాకులు మొలిపించగలరు, సీమాంతర ఉగ్రవాదంతో లక్షల్లో తోటాలు పండించగలరు, కానీ ఆకలన్న నోటికే గోధుమ రొట్టె అందించలేరు. అందుకోసమే తుపాకుల శబ్దానికి గోధుమలు రాలవు కదా అన్నాను. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి శీర్షికలు తీసుకోవడం, దాని మీద ఒక రకమైనటువంటి ప్రక్రియతో లేదంటే అనుకరణతో లేదంటే విశ్లేషణతో కూడినటువంటి కవితల్ని సృజించడం జరుగుతుంది. అటువంటి కవితలు ఏవైతే ఉన్నాయో యువతకు కానీ లేదంటే విద్యార్థి దశకు కానీ లేదంటే దానికి సంబంధించిన వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులను కానీ నా తాలూకు అక్షరాలు కానీ ఏ కవితలకు అక్షరాలైనా వారిని ఉత్తేజపరిచాయి అంటే చాలా సంతోషిస్తాం. ఎందుకంటే రాసినటువంటి అక్షరాలకి ఎవరికైతే ఎప్పుడైతే ఉత్సాహం కలుగుతుందో దాని ప్రభావం వారిపై ఉంటుందో అప్పుడే ఆ కవితల కళానికి అర్థం పరమార్థం చేకూరుతుందని చెప్పేసి నేను భావిస్తాను. ఇంకో శీర్షిక నాకు బాగా ఇంప్రెస్ చేసిన శీర్షిక ఏమంటే నీకు ఎరికేనా అని అన్నారు కదా. సో దాని గురించి కూడా మాకు కొంచెం వివరించగలరా? నిజంగానే ఎరుక అంటే మన శ్రీకాకుళం కానీ లేదంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి యాసకు సంబంధించిన పదం. ఎరుక అంటే నీకు తెలుసా అనే అర్థం వస్తుంది. ఇందులో ఎందుకు నేను దీన్ని ప్రస్తావించాను అనేసి అంటే, ఒక కవి తన తాలూకా వయసుని మరిచిపోయి తను ఒక బాలుడిగాను లేదంటే ఒక బాలిక గాను చిన్నతనానికి వెళ్ళగలడు, ఒక వయస్సు కలిగినటువంటి యువకుడిగా మారగలడు, అదేవిధంగా వయసు పైబడినటువంటి వృద్ధుడిగా తన అనుభవాలను ప్రస్తావించగలడు. సో కవితలోక రచన ఏదైతే ఉందో తను రాసే అక్షరాలను బట్టి కవితలోక వయసుని మనం నిర్ణయించలేమనే భావాన్ని తీసుకురావడం కోసం దాన్ని ఒక
సరదా వ్యాపకంగా ఒక సాయంత్రం తోచినటువంటి ఒక చిన్న మెలికను తీసుకొని రాయటం జరిగింది. దాన్ని మేము ముందు ఉంచుతాను. నీకు ఎరికైనా నా అక్షరాలది పసివాడి మనసు, యువకుడి తెగువ, వయోవృద్ధుడి నడత. నా అక్షరానిది శుభకరమైన పసుపు, విప్లవాగ్ని ఎరుపు, శోకసంద్రపు నలుపు. నా అక్షరానిది భగవద్గీత సారం, బైబిల్ తెలిపే శాంతి, ఖురాను పంచే నీతి. నా అక్షరానిది యజ్ఞోపవీత పవిత్రత, లోహం, నాగలి, శ్రమ, నూనెల సృజన. ఇప్పుడు చెప్పు మిత్రమా, నా అక్షరాల వయసు, వర్ణం, మతం, కులం, జాడ ఏమైనా నీకు ఎరుక? ఎందుకంటే ఇది ప్రస్తావించాను, ఒక కింది స్థాయి కులం వ్యక్తి అయినప్పుడు కూడా, లేదంటే అధిక వర్ణపు వ్యక్తి అయినప్పుడు కూడా తనలో ఉన్నటువంటి జ్ఞానం, పరిపూర్ణంగా సంపాదించిన జ్ఞానాన్ని ఎదుటివాడికి అందించే క్రమంలో ఆయన తాలూకా కులం బయటికి రావాల్సిన అవసరం లేదు. ఆయన జ్ఞానం మాత్రమే అక్కడ అవసరం. అదేవిధంగా కవి తాలూకా వయసు కానీ, ఆయన తాలూకా రంగు కానీ, ఆయన తాలూకా భాష కానీ ఇక్కడ అవసరం లేదు, ప్రస్తావన కూడా అనర్హం. కాబట్టి కవి అనేవాడు తన అక్షరాల్లో బాల్యం నుంచి వయోవృద్ధుడిగా కూడా మారగలడని తెలియజేయడం నా తాలూకా ఉద్దేశం. దానికోసం మాత్రమే ఈ శీర్షికను తీసుకోవడం జరిగింది రాంబాబు గారు. చాలా బాగుందండి. నేను అంటే నాకు అంతలా అర్థం అవ్వలేదు, మీరు ఇప్పుడు చెప్తుంటే దానిలో పరమార్థం, ఆ భావం అనేది తెలుస్తుంది అనమాట. నేనైతే ఏదో కులానికి సంబంధించింది, మతానికి సంబంధించిందేమో అని అనుకున్నాను. కవి తరపు నుంచి నేనైతే ఆలోచించలేదు. మీ రచనలన్నీ చూశాను, కానీ నాకు చిన్న సందేహం ఉంది. ఏంటనంటే మీరు ప్రతి రచనలో ఆఖరిలో మీ దివాకర్ పూజారి బ్రాకెట్లో రవికిరణం అని పెట్టుకున్నారు కదా. సో ఆ రవికిరణం ఏంటో మా కోసం కొంచెం చెప్తారా? రవికిరణం అనేది నేను పెట్టుకున్నటువంటి, నేను దైవంగా భావించే నా కలం తాలూకా పేరు. ప్రాంతీయ తత్వం ఉట్టిపడే విధంగా నా తాలూకా పేరులోని నానా అర్థానికి దగ్గరగా తీసుకోవడం జరిగింది. నా పూర్తి పేరు మీరు వివరించినట్టుగా మీ అందరికీ పరిచితమే, దివాకర్ పూజారి. దివాకర్ అంటే భాస్కరుడు, సూర్యుడు భగవానుడు. నేను శ్రీకాకుళం వాసిని కాబట్టి శ్రీకాకుళం ఖ్యాతి, లేదంటే శ్రీకాకుళాన్ని మనం తలుచుకున్న వెంటనే గుర్తొచ్చే పేరు సూర్యనారాయణ స్వామి తాలూకా గొప్ప ఆలయం. సో అందులో భాగంగానే రవి అంటే భాస్కరుడు, దివాకరుడు అని చెప్పేసి కిరణాలు, తను ప్రసరించే కిరణాలు జగత్తుకి ఏ విధంగా వెలుగుని, వేడిని, కాంతిని ప్రసాదిస్తున్నాయో నేను రాసేటటువంటి అక్షరాలు కూడా 10 మందిని ఉత్సాహపరచాలి. అదేవిధంగా నా తాలూకా అక్షరాలని 10 మంది తెలుసుకోవడం ద్వారా, లేదా నా తాలూకు కవితలు చదవడం ద్వారా, లేదా నేను రచించినటువంటి రచనల ద్వారా వారికి కూడా ఉత్సాహపరచాలి, లేదంటే వారిలో ఒక మోటివేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో రవికిరణం అని చెప్పేసి కళానికి ఒక చిన్న పేరుని నేను ఆపాదించుకోవడం జరిగింది. దానిలో ఉన్నటువంటి అంతరార్థం రవికిరణం అంటే అంతే, మరి ఇంక అంతకు మించి ఏం లేదు. మీరు ఇప్పుడు ఇంత బాగా రచించారు కదా రచనలన్నీ, మీరు ఇంతకు ముందు కాలేజ్ సమయంలో చదువుతున్నప్పుడు కానీ ఏమైనా ప్రేమ లేఖలు లాంటివి ఎవరికైనా రాశారా? లేదు అంటే మీ ఫ్రెండ్స్ కోసమైనా, మీకోసమైనా మీ ఫ్రెండ్స్ కోసమైనా ఎప్పుడైనా ప్రేమ లేఖలు లాంటివి ఏమైనా రాశారా? ప్రేమ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు ప్రస్తావించినటువంటి ప్రేమ లేఖ, నిజంగా ప్రేమ అనేది అనంతం. దాన్ని విశ్లేషించడం కానీ, దాన్ని వర్ణించడం కానీ ఏ కవికైనా ఆనందం కూడా. ఖచ్చితంగా నేనైతే స్వతహాగా స్వయంగా ఎవరికి ఎటువంటి ప్రేమ లేఖని రాయటం అయితే జరగలేదు. కాకపోతే నా భార్య విషయంలో మాత్రం నేను ఏదైనా విషయాన్ని తనకు వ్యక్తపరచాలన్నప్పుడు కానీ, పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు క్రమంలో నేను రాసేటటువంటి కొన్ని అక్షరాలు, కొన్ని పదాలని అందులో తనకి అందించినటువంటి క్రమంలో, ఈనాటి ఈ సోషల్ మీడియా పెరిగిన క్రమంలో తను పెట్టుకునే స్టేటస్లో కానీ, తను మిగిలిన వారితో షేర్ చేసుకునే క్రమంలో కానీ దానిపైన చాలా మంది చాలా విషయాలు ప్రస్తావించారని తెలిసింది. ఎందుకంటే మీది ప్రేమ వివాహమా అని చెప్పేసి ఎన్నో ప్రశ్నలు కూడా వచ్చాయి. కాదనే చెప్పాం మేము. ఎందుకంటే కవి ఏదైతే తన భావ వ్యక్తీకరణ తీసుకుంటాడో ఆ భావ వ్యక్తీకరణలో భాగంగా ప్రేమ అనే పదం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ కవనానికి, ఆ పదాలకి, ఆ లేఖకి ఖచ్చితంగా ఒక రకమైనటువంటి మధురమైనటువంటి అనుభూతి చేకూరుతుంది. దీనిలో భాగంగా చాలా మంది మిత్రులకి, చాలా మంది స్నేహితులు కూడా అడగడం జరిగింది కవితలు రాయమని, లేదంటే ప్రేమలేఖలు రాయమని చెప్పేసి. వారిలోకి నేను ప్రవేశించిన క్రమంలో మాత్రమే అటువంటి దాన్ని వ్యక్తపరచగలను. కాబట్టి నాలో ఉన్న ప్రేమికుడిని బయటకు తీసుకొచ్చి ఆ ప్రేమకి ఆ శిరాన్ని కొంచెం అందించి, ఆ శిరాన్ని అక్షరాలుగా మలిచి ప్రేమలేఖలు అయితే వివిధ రకాలైన క్రమాల్లో అందించడం జరిగింది. అదేవిధంగా ఒక సంవత్సరం ప్రేమలేఖలపై పోటీలో కూడా నాకు ప్రథమ బహుమతి రావడం జరిగింది. మీరు ఇప్పుడు ప్రస్తావించితే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఖచ్చితంగా అది నిజంగానే చాలా మధురమైనటువంటి అనుభూతి.
ప్రతి ఒక్క వ్యక్తికి అది మర్చిపోలేనటువంటి ఒక అనురాగం, ఆప్యాయత అందించేది ప్రేమ మాత్రమే. అందులో భాగంగా ఏదైనా మా ఆడియన్స్ కోసం ఒక్క కవిత చెప్పగలరా ప్లీజ్? ఆ, ఒక 2 అక్షరాలు దానిలోని అర్థాన్ని, ప్రేమని అర్థం చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ, ఆకాశాన్నే కాగితం చేసి నక్షత్రాక్షరాల లేఖ రాసావేమో, తారలలో నీవు పొదిగిన ప్రేమ కాంతిని ఆస్వాదిస్తున్నా అంటూ ఒక లేఖని ఆ, ఆ, అనుసంధానించడం జరిగింది. అక్షరాలని కొనసాగిస్తూ చాలా పొడుగ్గా కూడా ఉంటుంది కవిత. అది ఇప్పుడు కాలాతీతం కాబట్టి 4 అక్షరాలను మేము ముందు ఉంచాను. ఓహ్, నైస్ నైస్ నైస్. ఇంత మంచి కవిత 2 లైన్లో ఫినిష్ చేయడం మాకేం నచ్చలేదు. సో మాకోసం ఒక పెద్ద కవిత, మాకోసం ఒక్క పెద్ద కవిత చదవండి ప్లీజ్. తప్పకుండా అండి. ప్రేమ దేవతకి నివేదన. నా మనసనే వనంలోని ప్రేమ దేవతకి లక్షల అక్షరాలతో నైవేద్యం నివేదించాలనుకున్నా, కానీ 6వ వేలైన కలం నా చేతిలో ఎమరనంటోంది. ఎప్పుడూ రాసే అక్షరాలు లిపిని మార్చుకుంటున్నాయి. మదిలో భావాలు గొంతెండి బయటికి రానంటున్నాయి. అయినా రాస్తున్నా అందాల నెచ్చెలికి ప్రేమలేక, కలల నావలో నాతో జంట కట్టవా అంటూ. ఓహ్, వెరీ ఇది నైస్ అండి. వైవిధ్యంగా సాగుతుంది. అక్షరాలు సాధారణంగా సాగే కవితలకి ఒక రకమైనటువంటి మోసకి విరుద్ధంగా ప్రేమ అనే భావన తీసుకురావాలంటే కష్టం అంటూ తెలియకనే తెలియజేస్తూ దానిలో ప్రేమను కూడా వివరించే క్రమంలో రాసినటువంటి కవిత ఇది. చాలా బాగుందండి, చాలా బాగుంది, వెరీ నైస్. మీరు తెలుగుని ఎంత అభిమానిస్తున్నారు కదా, ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంటదంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే తెలుగు చచ్చిపోయే స్థితిలో ఉంది, అసలు తెలుగు కనుమరుగయ్యే స్థితిలో ఉంది. దానికి మీరు ఎలా స్పందిస్తారు? మీరు అన్నది ఒక విధంగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల ఆధారంగా మీరు ఆ విధంగా భావించి ఉండవచ్చు. ఏదైనప్పటికీ కూడా మన తాలూకా దేశ లేదంటే రాష్ట్ర రాజకీయ పరిణామాలను చూసుకున్న క్రమంలోనూ, అలాగే భాష తాలూకా అభిమానాన్ని చొరగొన్న క్షణం నుంచి భాష తాలూకా భావాన్ని అర్థం చేసుకోవడం కోసం కాకుండా భాషని ఒక లాంగ్వేజ్ అంటే ఒక సబ్జెక్టుగా మాత్రమే భావించే క్రమంలో విద్యా వ్యవస్థ వెళ్ళటం వలన తెలుగు తాలూకా ఆ తీపిదనం, రుచిదనం అనేది ఇప్పుడు తెలియటం లేదు. నిజంగానే వివిధ రకాలైనటువంటి భాషలు నేర్చుకోవడం, ఆ భాషల తాలూకా జ్ఞానాన్ని సముపార్జించుకోవడం ఖచ్చితంగా అవసరం. గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చెప్తారు, ఆయన చాలా దేశాలు తిరిగారు, చాలా రాష్ట్రాల్లో పనిచేశారు. తెలుగు మాత్రం నా అభిమాన భాష, మాతృభాషను ఎప్పుడైతే వీడుతామో ఆ క్షణమే మనం మరణించినట్టుగా సమానం అని చెప్పేసి. నిజంగా ఎందుకంటే ప్రాథమిక విద్య కూడా ఈరోజు వేరే భాషలోకి నేర్చుకునే స్థాయికి తీసుకెళ్లామని చెప్పి చంకలు గుద్దుకునే రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ వివిధ రకాలైనటువంటి దేశాల్లో వివిధ రకాలైనటువంటి శాస్త్రీయ విజ్ఞానాలు వాళ్ళు చేసినటువంటి ప్రయోగాల్లో ఏం చెప్తుందంటే, మాతృభాష అంటే తల్లి దగ్గర నుంచి నువ్వు ఏదైతే అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఇటువంటి పదాలతో నీ తాలూకా భాషని పెంపొందించుకున్నావో, మాతృభాషలో ప్రాథమిక విద్య ఎవరికైతే సంపూర్ణంగా సాగుతుందో వారు మాత్రమే మిగిలిన భాషను పూర్తిగా అర్థం చేసుకోగలరు, అవగాహన చేసుకోగలరు, ఆ భాషలో కూడా ప్రావీణ్యం సంపాదించగలరు అని చెప్పేసి చాలా విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మాతృభాష అనేది అమ్మ ఎప్పుడైతే మమ్మీగా మారిందో, నాన్న ఎప్పుడైతే డాడీగా మారాడో ఆ క్షణంలోనే మాతృభాష తాలూకు విలువ తగ్గింది. కాబట్టి మనం ఏదైతే ఇంటిలో మనం సంభాషించుకునే క్రమంలో అయినా సరే మాతృభాష కోసం లేదంటే తెలుగుని వాడుకోవడం కోసం ఎప్పుడైతే మనం ఒక దీనిని తీసుకొస్తామో అప్పుడు మాత్రం తెలుగు ఎప్పుడు జీవించే ఉంటుంది, నిర్జీవం కాదు. ఎందుకంటే తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరాలు, దానిలో ఉన్నటువంటి మధురిమ, దాని మీద ప్రయోగాలు చేస్తున్నటువంటి వివిధ దేశాల భాషావేత్తలు తెలుగు తాలూకు ఔన్నత్యాన్ని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఈనాటి కాలం వరకు తీసుకున్నట్టుగైతే తెలుగు తాలూకు గొప్పతనాన్ని వివరిస్తూ వివిధ భాషల్లో వివిధ రచనలు, వివిధ ప్రయోగాలు చేయడం జరిగింది. కాబట్టి తెలుగు అనేది అంతరించిపోవడం జరగదు రాంబాబు గారు. ఎందుకంటే తెలుగు అనేది ఒక పెద్ద మర్రి చెట్టు ఊడలల్లుకొని భూమిలో పాతుకుపోయినటువంటి భాష. ఇటువంటి భాష అంతరించింది అనే క్రమం వచ్చిందంటే ఖచ్చితంగా మిగిలిన భాషలు ఏవి కూడాను పునరుజ్జీవాన్ని సాగించలేవనేది నా తాలూకా భాష. మీరు ఇప్పుడు తెలుగు గురించి మాట్లాడారు కదా, ఫ్యూచర్లో విద్యార్థులకు తెలుగు అంత అవసరమా? నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏ ఉద్యోగాల్లో చూసుకున్నా సరే ఇంటర్వ్యూస్ అనేవి వారి మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తీసుకుంటే ఆంగ్లం కానీ ఇంకా ఇతర లాంగ్వేజెస్లో కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా రెజ్యూమ్స్ చూసుకున్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్లోనే ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అయినా వాళ్ళు తెలుగు విద్యార్థులు అయినప్పటికీ ఇంగ్లీష్లోనే ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు.
సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? దీని ప్రస్తావనకు వచ్చినట్టుగా అయితే నేడు ఈ 20వ శతాబ్దం 21వ శతాబ్దం ఏదైతే పరిణామం జరిగిందో ఇది ఒక ప్రపంచం అనేది ఒక గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది, ఒక కుగ్రామంగా మారిపోయింది. కాబట్టి వివిధ రకాలైనటువంటి భాషల తాలూకా ప్రభావం రకరకాల భాషల మీద ఉంది. తెలుగుపై ఆంగ్లం కానీ వేరే హిందీ భాష కానీ ప్రభావం, అలాగే హిందీపై ఆంగ్లంపై తెలుగు భాష తాలూకు ప్రభావం కూడా, ఇలా రకరకాలైనటువంటి ప్రపంచ భాషల మీద ఒక రకమైనటువంటి మౌలికంగా అంటే కలిసే ప్రజల తాలూకా భావాల్ని ఏ విధంగా పంచుకుంటున్నారో, భాష అనేది ఒక మాధ్యమం కాబట్టి భాషలో పదాలు కొన్ని ఆ భాషకు ఈ భాషకి, ఈ భాషకు ఆ భాషకి మార్పు చెందడం లేదంటే వాటితో కలిసిపోవడం జరిగింది. దీనిలో భాగంగా ఉన్నత స్థాయి ఉద్యోగాలు లేదంటే ప్రపంచ స్థాయి ఉద్యోగాలు ఏవైతే సాధించాలని చెప్పేసి ఈనాటి ఉద్యోగులు కానీ యువకులు కానీ ఆలోచిస్తున్నారో అవి నిర్వహిస్తున్నటువంటి వివిధ రకాలైన సంస్థలు వివిధ రకాలైనటువంటి దేశాల్లో వారి తాలూకా సంస్థలను ఏర్పాటు చేసే క్రమంలో భాష అనేది అడ్డంకు కాకూడదనే ఉద్దేశంలో మాత్రమే ఆంగ్లాన్ని ఎక్కువ మంది ఒక భాషగా ఒక మాధ్యమంగా తీసుకోవడం జరిగింది. అయినప్పటికి కూడా మన తెలుగు వారు, తెలుగు మాట్లాడుతున్న వారు, తెలుగు నేర్చుకున్న వారు నేడు చూసుకున్నప్పటికి కూడా యుఎస్ఏలో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వారి తాలూకా ప్రభావాన్ని చూపగలుగుతున్నారు. అంటే మన మూలాలు తెలుగులోనే ఇమిడి ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి తెలుగు భాష ఏదైతే ఉందో మనతో పాటు మన నరాల్లో మన రక్తంలో జీర్ణించుకుంది. మనం ఎక్కడికైతే వెళ్తున్నామో, మనం ఏ స్థాయిలోకి చేరుతున్నామో ఆ స్థాయిలో తెలుగు తాలూకు ఉన్నతి కూడా అదే స్థాయిలోకి చేరుతుంది. దీనికి ఒక ఉదాహరణ తీసుకున్నట్టుగైతే యూపీఎస్సీ ఎగ్జామ్స్, కేంద్రంలో అత్యున్నత స్థాయి సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా మన తాలూకా మాతృభాషలో మన తాలూకా ఇంటర్వ్యూని అటెండ్ చేయవచ్చు. ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా ఒక భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిని మనం మాధ్యమంగా తీసుకొని వారిని విశ్లేషించుకొని ప్రశ్న జవాబుని తర్జుమా చేసినటువంటి క్రమాలు కూడా ఉన్నాయి. దీనికి ఉదాహరణ ఏమంటే మనకి భాష అనేది ప్రాధాన్యం కాదు, భావ వ్యక్తీకరణ మాత్రమే ప్రాధాన్యం అనేది మనం గమనించాలి. కాబట్టి తెలుగులో కూడా అది వర్తిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంత మంచి రచనలు చేస్తా ఉన్నారు కదా, అంటే ఇంత అర్థవంతమైన రచనలు రాయాలంటే చాలా సమయం కావాలి, ఆలోచించడానికి చాలా సమయం కావాలి. మీరు ఒకవైపు ఉద్యోగం, ఇంకోవైపు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకొని ఇవి ఎలా రాయగలుగుతున్నారు? ఆ సమయాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. దాని గురించి కొంచెం ఏమైనా చెప్తారా మాకు? ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్నే. ఎందుకంటే అందరికీ ఉండేది రోజులో 24 గంటలు మాత్రమే. నాకు కూడా 24 గంటలే. కానీ ఉన్నటువంటి కాలాన్ని వినియోగించుకునే క్రమం ఏదైతే ఉందో మిగిలిన విషయాలకి, అనవసరమైనటువంటి విషయాలకి కాలాన్ని తగ్గించుకున్నట్టుగా అయితే ఆ కాలాన్ని పొదుపు చేసుకొని నా తాలూకా రచనలకి నేను ఉపయోగించుకోవడం, నా రచనల సాగులో దాన్ని వాడుకోవడం జరుగుతుంది. మనం ఏదైతే నిత్య జీవితంలో చూస్తున్నటువంటి విషయాల్ని, అలాగే ఉద్యోగ బాధ్యతగా తీస్తున్నటువంటి విషయాల్ని, అలాగే కుటుంబ వ్యవహారాల్ని, సమాజాన్ని, దీని అన్నింటిలో భాగంగా మనం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా నాకు అబ్బినటువంటి ఈ రచనా ప్రస్థానం ఏదైతే ఉందో, కవితలు కానీ అక్షరాలు కానీ ఏదైతే మనం ప్రియంగా భావిస్తామో, ముందుగా చెప్పుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇష్టంగా భావించినప్పుడు ఏది కష్టం కాదు. ఖచ్చితంగా అది మాత్రమే ఇక్కడ నా విషయంలో నిరూపితమైందేమో అనిపించి నేను అనుకుంటున్నాను. ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అవునండి. ఇన్ని రచనలు చేశారు కదా, మీరు బుక్ రాసే ప్రయత్నం ఏమైనా చేశారా ఎప్పుడైనా సరే? అంటే ఒక బుక్ రూపంలో నా కవితలు కానీ లేదంటే ఒక నవలల టైప్లో కానీ ఏమైనా రాస్తే బాగున్ను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ప్రస్తావించిన విషయం చాలా గొప్పది. ఎందుకంటే చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే ఈ సాహిత్య ప్రస్థానంలో రకరకాలైనటువంటి వ్యక్తులతో సాంగత్యం కలుగుతుంది. మాకు శ్రీ ప్రఖ్యాత కవి శివారెడ్డి గారితో 2 రోజులు గడపడం జరిగింది. అలాగే మన జిల్లా వాసి కథా రచయిత అట్టాడు అప్పలనాయుడు గారితో ప్రతి సాహిత్య ప్రస్థానంలో కలవటం జరుగుతుంది. అలాగే కారా మాస్టర్ తాలూకా కథా నిలయానికి వెళ్ళినప్పుడు ప్రతి క్షణం కూడా మన జిల్లా వాసులు, మన జిల్లా తాలూకా వ్యక్తుల తాలూకా రచనలు, ఇటువంటివి చాలా విషయాలు బయటపడుతుంటాయి. ఖచ్చితంగా మీరు ప్రస్తావించినట్టుగా మనం రాసేటటువంటి కవితలు లేదంటే అక్షరాలు లేదంటే ఒక వ్యాసం కానీ, ఒక కథ కానీ, ఒక కథానికి కానీ అది 10 మందికి చేరాలి, శాశ్వతంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావాలి. పుస్తక రూపంలోకి తీసుకొచ్చి దానికి ఒక బహిరంగ సమాజంలోకి విడుదల చేసినప్పుడు పుస్తకం 10 మందిలోకి చేరి అది శాశ్వతంగా నిలుస్తుంది. మీరు ప్రస్తావించిన ఈ విషయం ఏదైతే ఉందో దీని మీద కూడా పెద్దవాళ్ళు నాకు సూచనలు చేయడం జరిగింది. మీరు రాసినటువంటి విలువైనటువంటి అక్షరాల్ని పొందిగ్గా ఒక చోట చేర్చి ఒక పుస్తక రూపంలో బయటికి తీసుకురండి, లేదంటే ఒక
కవితా సంపుటిగా విడుదల చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీని మీద కూడా ఆలోచిస్తున్నాం. మీరు ఇందాక ప్రస్తావించిన క్రమంలో ఉద్యోగం, కుటుంబం, ఇటువైపు కవిత ప్రస్థానం, సాహిత్య ప్రస్థానం, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో ఇంకా నేను పూర్తి స్థాయి పరిమితి సాధించాల్సి ఉందేమో అని చెప్పేసి ఒక ఊహతో నా అక్షరాలను పదును పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఖచ్చితంగా ఒక రోజంటూ వస్తే నా అక్షరాలకి విలువైన ముద్రిక చేకూరి ఒక పుస్తకం బయటపడుతుందని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ కవికైనా, ఏ కథ రచయితకైనా సరే తను రాసినటువంటి అక్షరాలు పొందికగా ఒక చోట చేరి అది పుస్తకంగా ఒక సరస్వతీదేవిగా బయటకు వస్తే ఖచ్చితంగా ఆనందించవలసిన విషయం. ఆ ఆనంద క్షణాల కోసం నేను కూడా పరితపిస్తున్నానని చెప్తున్నాను రాంబాబు గారు. ఖచ్చితంగా ఒక పుస్తకం భవిష్యత్తులో విడుదల చేయాలి, విడుదల చేసి దాన్ని 10 మందికి అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా తాలూకా ఈ కోరిక, ఈ ఉవాచ్ ఏదైతే ఉందో కార్యరూపం దాల్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ తాలూకా ప్రస్తావన ఏదైతే ఉందో ఇంకొకసారి నన్ను అటువైపుకి మరల్చింది. థ్యాంక్ యూ అండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మీ రచనలు, మీ సాహిత్యం ఇదంతా ఒక ఎత్తు అయితే, మీలో అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, మీరు నిజంగా మేడం గారిని ఒక డెంటిస్ట్లా తయారు చేశారని నేను విన్నాను. అది నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దాని గురించి ఏమైనా మాట్లాడతారా? ఇది ప్రత్యేకంగా చెప్పవలసిందే నిజంగానే. ఎందుకంటే స్త్రీలకి సముచిత స్థానం అందించబడడం లేదంటున్నటువంటి క్రమం నుంచి ఈరోజు స్త్రీలకు కూడా సముచిత స్థానం అందించాలనే క్రమంలోకి సమాజం సాగుతుంది. అందులో భాగంగానే మా వివాహం జరిగే సమయానికి ఆవిడ బీడీఎస్ పూర్తి చేయడం జరిగింది. మా వివాహ అనంతరం తనని ఎండిఎస్ కోసం చదివించి, ఎండిఎస్ని కూడా పూర్తి చేయించి, ఆర్థిక పరిస్థితులు సహకరించినప్పటికి కూడా వాటిని అధిగమించి ఎండిఎస్ని తన పట్టాకి అందించి, ఎండిఎస్ స్థాయితో తనతో ఒక క్లినిక్ ఏర్పాటు చేస్తే 10 మందికి సహాయం చేకూరుతుంది, తన తాలూకా సేవలు అందించగలుగుతారనే ఉద్దేశంతో ఈ మా పాప తాలూకా పేరుతో కామ్లీ డెంటల్ క్లినిక్ అని చెప్పేసి శ్రీకాకుళం నడివొడ్డులో మనం స్థాపించడం జరిగింది. అదేవిధంగా మీలాంటి వారి తాలూకా సహకారాలతో మా సత్యమణి గారు అందిస్తున్నటువంటి వివిధ రకాల వైద్య సేవలతో వస్తున్నటువంటి వ్యక్తులు కూడా సంతృప్తి చెంది వారి తాలూకా మౌఖిక, అంటే మనం మౌత్ టు మౌత్ పబ్లిసిటీ వలన మాత్రమే చాలా మంది మన తాలూకా క్లినిక్ వచ్చి వారి తాలూకా సమస్యల్ని రెక్టిఫై చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా తన తాలూకా ఈ క్రమంలో భాగంగా భవిష్యత్తుని, తన తాలూకు ఉవాచని, అభిలాషని నిజంగానే పూర్తి చేయగలిగానే సంతోషం అయితే ఉంది. ఇందులో భాగంగా ఈ మధ్యనే ఒక స్నేహితుడు ప్రస్తావించడం జరిగింది నా చేతి రేఖను చూసి, నీకు ఉన్నత విద్య రేఖ లేదురా అని చెప్పేసి. కానీ ఉన్నత విద్యను అభ్యసించినటువంటి నా శ్రీమతి రేఖ ఉండగా నాకు ఉన్నత విద్య రేఖ ఎందుకురా అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. వెరీ నైస్, వెరీ నైస్. ఈ క్లినిక్ గురించి నేను కూడా విన్నాను. పర్సనల్ గా ఒకరిద్దరిని కూడా కలవడం జరిగింది. మీరు చాలా రీజనబుల్ రేట్స్ తో అన్ని తరగతి వారు కూడా, అంటే ఎఫోర్డ్ చేయలేని వారు కూడా మీ క్లినిక్ వచ్చి వైద్యం చేసుకున్నారని విన్నాను. సో మీకు ఇది ఎలా సాధ్యమైంది? మిగతా వారితో కంపేర్ చేసుకుంటే వాళ్ళు అదని ఇదని ఏవేవో రుద్ది అసలు చాలా మంది క్లినిక్ వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. కానీ మీ క్లినిక్లో అలా లేదు, నేను విన్నాను పర్సనల్గా. అది కాక మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారిని కూడా మీరు ఎక్కువ మందిని మీ క్లినిక్ రప్పించగలిగారు. ఎలా అంటే ఇప్పుడు మాటల ద్వారా రప్పించడం వేరు, మీరు ఏంటంటే ట్రీట్మెంట్ ద్వారా మౌత్ టు మౌత్ పబ్లిష్ చేసి మీరు మీ క్లినిక్ రప్పించగలిగారని అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దిస్. మీరు దీన్ని ఎలా చేయగలుగుతున్నారు అసలు? నిజంగానే ఇది మీరు ప్రస్తావించిన విషయం ఏదైతే ఉందో వ్యాలిడ్గానే ఉంటుంది. ఎందుకంటే కాస్మెటిక్స్ అనేది ఈరోజు చాలా ఖరీదుతో కూడుకున్నటువంటి విషయం. అదేవిధంగా ఈ పంటి సమస్యలు కూడా ఈనాటి ఈ కాలుష్యం కానీ, మనం తీసుకుంటున్న ఆహారం కానీ, అదేవిధంగా మనం తీసుకున్నటువంటి ప్రెజర్ వల్ల కూడా వివిధ రకాలైనటువంటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా మనం కూడా ఈ క్లినిక్లో అన్ని రకాల వర్గాల వారికి, అన్ని రకాల స్థాయిల వారికి, మధ్యతరగతి వారు కావచ్చు, లేదంటే పేదవారు కావచ్చు, లేదంటే ధనికులు కావచ్చు, ఎవరైనా సరే వారి తాలూకా ఇబ్బంది ఏదైతే ఉందో దానిని మాత్రమే మా డాక్టర్ గారు అయినటువంటి శ్రీమతి రేఖ గారు చూడడం జరుగుతుంది. తప్పించి దాన్ని ఒక ద్రవ్యంతో, అంటే డబ్బుతో కొలవగలిగే స్థితిని అయితే తీసుకురాలేదు. దీనికి కూడా కారణం ఉంది. తను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చే వ్యక్తి. అదేవిధంగా తను చదువుకోవడానికి కూడా ఆర్థిక సమస్య ఏర్పడినప్పుడు ప్రభుత్వం అందించినటువంటి సహాయం తీసుకొని ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా తను కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే మన జీవితంలో జరిగాయో ఈ సంఘటనలు ఖచ్చితంగా మన తాలూకా భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. దానిలో భాగంగానే అన్ని రకాల వ్యక్తులకు కూడా
వారి తాలూకు సమస్యను గుర్తించి వారి తాలూకు సమస్యకి పరిష్కారం కల్పించడం కోసం ఆర్థిక పరమైనటువంటి సమస్య లేకుండా తీసుకురావాలనే ఉద్దేశంతో వారికి కూడా వివిధ రకాలైనటువంటి స్థాయిల్లో ఈ ఈ వైద్యం ఏదైతే ఉందో వైద్యాన్ని అందించడం జరుగుతుంది. ఆ విషయంలో ఖచ్చితంగా నా వైపు నుంచి కూడా నేను పూర్తి స్థాయిలో సహకరించడం జరుగుతుంది. ఈరోజు ఒక ఉద్యోగం సంపాదించుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా నా కుటుంబాన్ని నేను నడుపుకోగలుగుతున్నానంటే ఖచ్చితంగా ఆనాటి నా తల కృషే. ఖచ్చితంగా ఆ బేస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మేము ఏ రోజు కూడా మర్చిపోలేదు. మూలాలను మర్చిపోయి ముందుకు సాగాలనుకోవడం చాలా పొరపాటు. కాబట్టి మేము వచ్చిన స్థాయి ఏదైతే ఉందో ఆ సమస్య మిగిలిన వ్యక్తుల్లో కూడా ఉంటుందనే విషయాన్ని గమనించి వారి వారి స్థాయిలో కూడా వివిధ రకాలైన వైద్య సేవలను అందించడం జరుగుతుంది. ఇదే విధంగా వివిధ రకాలైన ఉచిత వైద్య సేవలను కూడా వివిధ రకాలైన స్థాయిల్లో స్కూల్స్ లో కానీ రకరకాల విలేజ్ల్లో కానీ మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆవిడ తన తాలూకా కృషి ఏదైతే ఉందో తన తాలూకా శ్రమ పట్టుదల ఏదైతే ఉందో వైద్యం కోసం తను నిర్వహిస్తున్నటువంటి ఈ నిబద్ధత ఏదైతే ఉందో దానికి నేను ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది పూర్తిగా ఆవిడ తాలూకు క్రెడిటే, ఇందులో నా తాలూకా ఇదేం లేదు. ఇక మీరు ప్రస్తావించిన విషయానికి వస్తే ఒకసారి ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చాడంటే ఖచ్చితంగా తను సంతృప్తి చెందినప్పుడు ఆయనే ఇంకొక 10 మందిని తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఆయన స్వయంగా అనుభవించాడు కాబట్టి అదే క్రమం ఇక్కడ కూడా జరిగింది. అదే విధంగా నా తాలూకా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ లోని వ్యక్తులకు కూడా ఖచ్చితంగా వాళ్ళని నేనే దగ్గర నుండి తీసుకురావడం కానీ లేదంటే మేడం గారికి రిఫర్ చేసి కనీస స్థాయిలో మినిమం తక్కువ స్థాయిలో జరగగలిగే ఆర్థిక వెసులుబాటుని తీసుకురావడం, ఆ విధంగా వారికి విలువైన వైద్య సేవలు అందించడం జరిగింది. కాబట్టి ఆ క్రమంలోనే ఒకరిని చూసి ఒకరు వారు చెప్పుకుంటూ రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఒక శుభ పరిణామం. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి మేము సేవలు అందించాలి, వారు కూడా సంతృప్తిగా ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పేసి ఒక మోటోతో పనిచేస్తున్నాం. మా క్లినిక్ కింద కూడా ఒక చిన్న ట్యాగ్ లైన్ ఉంటుంది, వీఆర్ విత్ యూ, కీప్ స్మైలింగ్. మీరు నవ్వుతూనే ఉండండి, ఎందుకంటే మేము మీతో ఉన్నాం. అది వైద్య పరంగా కాదు, ఆర్థిక పరంగా కూడా. కాబట్టి దాన్నే మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదే మాకు శ్రీరామ రక్షగా ముందుకి నడిపిస్తుందని చెప్పేసి భావిస్తున్నాం.